వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఆయన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసింది. 2026 జనవరి 7వ తేదీన ఈ కొత్త దశకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని ఆ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో జపాన్ జెండాను తలపించేలా ఎర్రటి సూర్యుడి నేపథ్యంలో ఒక కటానా నిలువుగా కనిపిస్తోంది. ఈ డిజైన్ అభిమానులు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త దశ అనే ఆంగ్ల వ్యాఖ్యంతో పాటు 7/1/2026 తేదీని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిజైన్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ కు యుద్ధ విద్యలతో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన తన తొలి చిత్రాలైన తమ్ముడు, బద్రీ, జానీ వంటి సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఆయన తన ఫైట్ సీన్లను స్వయంగా డిజైన్ చేసుకున్నారు. కొత్త వారిని ప్రోత్సహించేందుకు స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి చాలా కాలం తర్వాత ప్రకటన రావడంతో ఇది సినిమానా లేక మరేదైనా ప్రాజెక్టా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. యువత కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బహుశా దానికి సంబంధించిన ప్రకటన కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రకటన వెనుక అసలు విషయం ఏమిటో తెలియాలంటే జనవరి 7 వరకు వేచి చూడాల్సిందే.